ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ ఒక సంచలనమనే చెప్పాలి. సాధారణంగా అందరి రాజకీయ నాయకులకు శత్రువులు ఉంటారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి మాత్రం శత్రువులు ఎక్కడో లేరు. ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్కి పోటీగా ఆయన భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జగన్ కలగజేసుకోవడంతో దువ్వాడ వాణి పోటీ నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా సినిమా మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య కూతుర్లు బహిరంగంగానే అతనిపై విమర్శలు కూడా చేశారు. ఇదే క్రమంలో వారు టెక్కిల్లోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతురు కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఇక ఇదే క్రమంలోనే దివ్వెల మాధురితో పెళ్లి గురించి దువ్వాడ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. సోమవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి ఫోటోషూట్ కూడా కొనసాగింది. ఇదే క్రమంలో వారి పెళ్లిపై సంచలన కామెంట్ చేశారు. కోర్టు కేసులు అన్ని ముగిశాక త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు తాము కలిసే ఉంటామని దివ్వెల మాధురి తెలిపారు. 2 ఏళ్లుగా మాధురితోనే కలిసి ఉంటున్నాను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కోర్టు కేసులు క్లియర్ అవ్వగానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి పెళ్లిపై ఇరువురు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.